ఆహ్లాదకరమైన వాతావరణం. ఇటు వార్ధా నది, అటు ప్రాణహిత నది. రెండింటి మధ్య శ్రీ సిద్ధి హనుమాన్ ఆలయం. గత 41 సంవత్సరాలుగా జరుగుతున్న తాటిపల్లి కుర్తా జాతరకు ఎడ్ల బండితో తరలి వచ్చిన వేల మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తాటిపల్లి కుర్తాలో వెలిసిన శ్రీ సిద్ధి హనుమాన్ ఆలయానికి శివరాత్రి సందర్భంగా 3వ రోజు పరిసర ప్రాంతాలలో భక్తులు ఎడ్ల బండ్లతో బయలుదేరి గంగా నదిలో పుణ్య స్నానాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణకు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న సిర్పూర్ నియోజకవర్గంలోని వార్ధా నది, ప్రాణహిత నది తీరం మధ్యలో తాటిపల్లి గ్రామ శివారులో పురాతన కాలంలో ఈ ఆలయాన్ని వెలిసిందని సమాచారం. నలభై 41 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకుంటారు. తాటిపల్లి కుర్తా వద్ద వార్ధా నది నీరు ఉధృతంగా ప్రవహించిన క్రమంలో స్వయంభుగా హనుమాన్ విగ్రహం వెలిసిందని భక్తుల నమ్మకం. అప్పటి నుంచి ప్రతి ఏటా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ జాతరకు భారీ సంఖ్యలో రావడం విశేషం. ఈరోజు అంగరంగ వైభవంగా ఇక్కడి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా. అలాగే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ కొంగు బంగారంలా అన్ని కోరికలు తీరడం జరుగుతుంది. అలాగే నాకు సాక్షాత్తు నాకొకటి నిజం జరిగింది కాబట్టి నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే నా కొడుకు నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. ఆ 10 ఇయర్స్లో నాకు ఫస్ట్ సంవత్సరమే నా బాబు పుట్టడం జరిగింది. నేను ఇక్కడ కోరిక కోరుకొని వెళ్ళడం జరిగింది. మహాశివరాత్రి రోజు నాకు బాబు పుట్టడం జరిగింది. నాకు ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం. అప్పటి నుంచి నేను 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ శివసిద్ధి హనుమాన్ టెంపుల్కి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది. అధికారులు కొద్దిగా పట్టించుకొని ఇక్కడ రోడ్డు సౌకర్యం కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఈ ఆలయానికి చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఉంది. దేవాదాయ శాఖ వాళ్ళు కూడా మీ హనుమాన్ టెంపుల్ని కొద్దిగా వృద్ధి చెందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలా మంది జనాలు వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మాకు రోడ్డు సౌకర్యం మాత్రం కావాలి.